హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు. నేను మీ అనిల్. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతలాకుతలమైన చెప్పుకోవాలి. పలు గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి చాలా వరకు గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగాయని చెప్పుకోవాలి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అది తీవ్ర రూపం దాల్చింది. అటు తీవ్ర రూపం దాల్చడంతో ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది, అటు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది, అదేవిధంగా అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షితంగా ప్రాంతాలకు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం అదేవిధంగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో అటు రెడ్ అలర్ట్ ప్రకటించింది, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో అంటే ఎక్కడెక్కడైతే డేంజర్ బెల్ట్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ ఇలా ప్రకటించిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ ఇక్కడ రెడ్ అలర్ట్ రేంజ్లో వర్షాలు అయితే తీవ్రంగా కొడుతున్నాయి. గత 3 రోజులుగా మన హైదరాబాద్ సిటీలో వర్షాలు 3 రోజులు కురుస్తున్నప్పటికీ అయితే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే ఆయా ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. అయితే ఈరోజు ప్రస్తుతం ఈ గురువారం అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది, శుక్రవారం అంటే రేపటి నుండి వర్షాలు బాగా కొడతాయని చెప్పినప్పటికీ ఈరోజు ఈ గురువారం అర్ధరాత్రి నుండే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో. ఈ నేపథ్యంలోని హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అటు రోడ్లన్నీ కూడా నీట మునిగినాయి, జలమయమైనాయి. చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అనేది 5-6 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి సుమారు 1 గంట నుండి 2 గంటల వరకు సమయం కూడా పడుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలు కూడా జలమయమైనాయి, చాలా ప్రాంతాలు నీట మునిగినాయని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్ వచ్చేసి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అంటే ఆరెంజ్ అలర్ట్ అంటే రెడ్ అలర్ట్ అంటే నార్మల్ అని చెప్పుకోవాలి, కానీ హైదరాబాద్లో ప్రస్తుతం చూసుకుంటే రెడ్ అలర్ట్ లాగా వర్షాలు కొడుతున్నాయి. డేంజర్ బెల్ట్స్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం హైదరాబాద్లో. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే నగరంలో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఎక్కువ చూసుకున్నాయని చూసుకుంటే ముఖ్యంగా ఐటీ కారిడార్, సో గచ్చిబౌలి కావచ్చు, అదేవిధంగా మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, హఫీస్పేట్ ఇవన్నీ కూడా ఐటీ కారిడార్. ఈ ఐటీ కారిడార్లో ప్రస్తుతం వర్షం అనేది కుండ పోత కురుస్తామని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రధాన నగరాల్లో చూసుకుంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటుగా కూకట్పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, మేడిపల్లి, షేలింగంపల్లి ఈ ప్రాంతాలను కూడా ముఖ్యంగా చూసుకుంటే ఐటీ కారిడార్ ఇందాక మనం చెప్పినట్టుగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, హఫీస్పేట్తో పాటుగా ప్రధాన నగరాలు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, మేడిపల్లి ఈ నగరంలోని మెయిన్ ప్రాంతాల్లోనే వర్షాలు అనేది చాలా భారీ వర్షం కొడుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనకి ఇక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ పైన నీరు మొత్తం నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. ఈ ముఖ్యంగా మనకు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ జామ్ అనేది అయిందని మనం చూసుకుంటే గచ్చిబౌలి, అదేవిధంగా IIIT జంక్షన్లో ఈ ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్లు కూడా నిలిచిపోయినాయి. దాంతోపాటుగా ఆ ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్ళడానికి మాత్రం మామూలు టైంలో కంటే 2-3 గంటల సమయం ఎక్కువ అయితే పడతా ఉంది. అదేవిధంగా ఐకియా జంక్షన్, అదేవిధంగా కాజాగూడ ఈ ఐటీ ఉద్యోగుల చాలామంది ఉండడంతో అక్కడ కూడా భారీ ట్రాఫిక్ కూడా ఏర్పడి అక్కడ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దాంతోపాటుగా పంజాగుట్ట, నిమ్స్ రోడ్డు, సో మనకు తెలుసు పంజాగుట్ట నుండి నిమ్స్కు వెళ్ళేటువంటి రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అటు ఖైరతాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, అటు MGBS లకిట్ కపుల్ ఆ ప్రాంతం ఉంది కాబట్టి చాలా పబ్లిక్ అటు వెళ్తూ ఉంటారు. అయితే ఈ జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నిమ్స్ రోడ్లో కూడా ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా KBR జంక్షన్, సో అటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి KBR జంక్షన్ వైపు కూడా ఈ ఏదైతే స్టీల్ ఫ్లేవర్ ఉందో అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది.
అదేవిధంగా చూసుకుంటే చాదర్ఘాట్, అదేవిధంగా బైబిల్ హౌస్. సో చాదర్ఘాట్ తెలుసు, మన మలక్పేట నుండి ఎంజీబీఎస్ వెళ్ళేటువంటి రోడ్డు చాదర్ఘాట్. ఇక్కడ భారీగా నీరు అనేది ఎక్కువ చేరిపోతుంది, ఎందుకంటే అటు కోటి నుండి కావచ్చు, అదేవిధంగా అటు ఉమెన్స్ కాలేజ్ నుండి ఈ చాదర్ఘాట్ అనేది డౌన్కు ఉంటుంది. మూసీ నది తో పాటుగా ఆ రోడ్డు కూడా చాలా డౌన్కు ఉంటుంది ఏరియా చాదర్ఘాట్. సో ఆ డౌన్కు ఉండడంతో ఆ నీరంతా కూడా అక్కడ వచ్చి చేరడంతో అక్కడ కూడా వాహనాలు కిలోమీటర్ల మేర కూడా నిలిచిపోయినాయి. దీంతో పాటుగా మనం ముఖ్యంగా నీట మునిగినటువంటి ప్రాంతాలు చూసుకుందాం. ఇప్పటి వరకేమో మనం ట్రాఫిక్ జామ్ అయినటువంటి ప్రాంతాలు చూసుకున్నాం. ఇప్పుడు నీట మునిగినటువంటి ప్రాంతాలు చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి, అదేవిధంగా ఆనందబాగ్. సో ఏదైతే ఆనందబాగ్ అండర్ పాస్ ఉంది కదా, అక్కడ సఫీలు కూడా రీజన్ ఆ పూర్తిగా కూడా నీట మునిగినాయి, జలమయమైనాయి. అక్కడ వాహనాలు కూడా రాకపోకలకు చాలా అంతరం ఏర్పడ్డది. దాంతోపాటుగా కృష్ణానగర్, అదేవిధంగా కాకతీయ నగర్. సో ఇక్కడ అంతర్గత రోడ్లలో వరద నీరు చాలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ హైడ్రా డిజాస్టర్ ఏదైతే ఉందో ఈ బృందాలు ఇక్కడ ఆల్రెడీ సహాయక చర్యలు కూడా చేపడుతున్నాయి, ఏదైతే కృష్ణనగర్ ఉందో అదేవిధంగా కాకతీయ నగర్లో. సో దాంతోపాటుగా తెల్లాపూర్ ఉస్మాన్ సాగర్ రోడ్డు, అక్కడ రహదారి పైన ఏదైతే తెల్లాపూర్ ఉస్మాన్ సాగర్ రోడ్డు ఉందో అక్కడ రహదారి పైన నీరు చాలా అంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏదైతే మూసీ నదిలో అయితే వరద నీరు ఏదైతే ప్రవహిస్తుందో అది మెయిన్ రోడ్ల పైన ఎక్కడైతే ప్రయాణికులు రాకపోకలకు సాగిస్తారో ఆ రోడ్డు పైన ఒక వరద నీరు అయితే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాంతోపాటుగా చిలకలగూడ ఎక్స్ రోడ్, అదేవిధంగా మేడిపల్లి. సో ఈ రోడ్ల పైన కూడా నీరు అనేది భారీగా చేరిపోయి అక్కడ రాకపోకలకు చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడైతే అధికారులు అయితే ఏం చెప్తున్నారంటే అత్యవసరమైతే తప్ప, ఎమర్జెన్సీలో తప్ప, అవసరమైతే తప్ప బయటికి రావద్దు, అందరూ కూడా ఇండ్లలోనే ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎమర్జెన్సీ పర్పస్ మీరు అయితే హాస్పిటల్ కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సి వస్తేనే బయటికి వెళ్ళాలి తప్ప బయటికి ఎట్టి పరిస్థితుల్లో రావద్దని చెప్పేసి అటు అధికారులు అయితే చాలా హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల గుండా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అవి కాకుండా ఏవైతే ప్రత్యామ్నాయ మార్గాలు, సో వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేటువంటి ప్రాంతాల్లో నీరు ఉంది కాబట్టి వరద ఉధృతంగా ప్రవేశిస్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కాకుండా ఆల్టర్నేట్గా ఉన్నటువంటి రోడ్ల ద్వారా వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఈ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికక్కడ వాళ్ళు ప్రజలను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అత్యవసరమైతే మాత్రం 112 నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ హైదరాబాద్లో గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు నీట మునిగింది భాగ్యనగరం. చాలామంది ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పడంతో సో ఎవరైతే తమకు ఏవైతే నిత్యావసర సరుకులు తీసుకురావడంతో పాటు ఆహార సమస్యలు ఉంటాయి, సో ఆహారం కోసం బయటికి వెళ్ళడానికి కూడా బయటికి రాక ఆ వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో వాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ వర్ష ప్రభావం ఇంకా రేపు కూడా ఉండడంతో హైదరాబాదులోని చాలా పాఠశాలల్లో, చాలా ఐటీ కారిడార్లో కూడా అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. సో ఒకవేళ అవసరమైతే ఆన్లైన్ క్లాసుల్లో చెప్పాలని చెప్పేసి అటు స్కూళ్ళు కాలేజీలు చెప్తా ఉన్నారు. ఐటీ ఆఫీసులు కూడా బంద్ చేయడం జరిగింది. సో రేపు అందరూ కూడా ఐటీలలో ఎవరైతే చేస్తారో అటు మాదాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా అటు మియాపూర్, హఫీస్పేట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడైతే ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా అటు వెళ్ళడానికి ఆప్షన్ లేదు. రేపు మీ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, ఇంటి దగ్గర నుండే ఆన్లైన్లోనే మీరు జాబ్ చేసుకోండి, కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అటు సైడ్ అని చెప్పేసి అధికారులు, పోలీసులు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా రేపు బంద్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఈ వర్ష ప్రభావం రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మిడ్ నైట్, ప్రస్తుతం మన గురువారం, ఇది అర్ధరాత్రి, ఇప్పుడు 11 కావస్తూ ఉంది. ఇప్పుడు కూడా భారీ వర్షం కొడుతూ ఉంది. చాలామంది ప్రాంతాలకు తమ గమ్యస్థానాలు చేరుకున్న వాళ్ళందరూ కూడా అక్కడే రోడ్లపైనే ఆగిపోయారు. సో ట్రాఫిక్ పోలీసులు ఎంత వాళ్ళు రిస్క్ చేసినప్పటికి కూడా ఆ వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో, ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో సో వారదు కావట్లేదు. అయితే తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఒక 10 నిమిషాల జర్నీ వెళ్ళేటువంటి ప్రాంతాలు కూడా ప్రస్తుతం 2-3 గంటల సమయం పడుతుంది తమ గమ్యస్థానం చేరుకోవాలని అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఏ రేంజ్లో వర్షాలు కొడుతున్నాయో అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఈ ఆరెంజ్ అలర్ట్లో హైదరాబాద్ కూడా ఉంది, రంగారెడ్డి కూడా ఉంది. అయితే హైదరాబాద్లో మాత్రం రెడ్ అలర్ట్ అంటే డేంజర్ బెల్స్ ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. సో
దయచేసి మనం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైనా తరపున కూడా మనం సలహా ఇస్తున్నాం. వాస్తవానికి కూడా ఇలాంటి వర్షంలో మనం బయటికి వెళ్ళి రిస్క్ పడడం కంటే సో మనం ఏదైతే అధికారులు చెప్తా ఉన్నారో ఎమర్జెన్సీ పర్పస్లో తప్పితే మిగతా టైంలో బయటికి రావద్దనేటువంటి దాన్ని పాటించాలి. సో ఖచ్చితంగా ఏదైనా ఉంటే వాళ్ళకు 112 నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు. కాబట్టి ఈ టైంలో ఇలాంటి రిస్క్ చేయవద్దు. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అదేవిధంగా చాలామంది మహిళలు బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ మ్యాన్హోల్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ రహదారుల పైన ఎవరైతే ఈ బైక్ల మీద వెళ్తారో, ఈ టూ వీలర్ మీద వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇది చాలా రిస్క్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా పాదాచారులకు కూడా ఈ మ్యాన్హోల్స్ అన్నది చాలా రిస్క్ అని చెప్పుకోవాలి. సో ఆ వరద ఉధృతిలో మనకు ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయో తెలియదు. గతంలో మనం చూసిన హైదరాబాద్లో ఎంతోమంది మ్యాన్హోల్స్లో పడి చనిపోయిన వారు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు, దాంతోపాటుగా పోలీసులు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే ట్రాఫిక్ ఏర్పడి ఉంటుందో ఆ రోడ్లు కాకుండా ఇతర రోడ్లలో మీరు మీ గమ్యస్థానానికి చేరుకోండి, ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి అయితే అటు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సరే ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. అదేవిధంగా మెయిన్ రోడ్లు కూడా ఏదైతే ఫ్లైఓవర్స్ ఉంటాయో ఆ ఫ్లైఓవర్స్ పైన కూడా నీరు ఉధృతి అనేది బాగా ఉండడంతో ఆ ఫ్లైఓవర్ల పైన కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. అయితే పోలీసులకు చాలా ఇబ్బంది ఏర్పడ్డది. దాంతోపాటుగా ఈ సామాన్య ప్రజలకు, వాహనదారులకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయని చెప్పుకోవాలి. సో ఏదైతే హైదరాబాద్లో వాతావరణ శాఖ రేపు అని చెప్పేసి హెచ్చరించింది, అంటే శుక్రవారం 31 తారీఖు నాడు చాలా వర్షం కొడుతుందని చెప్పేసి హెచ్చరించింది. కానీ ఈరోజు రాత్రి నుండే ఆ వర్ష ప్రభావం అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. ఎమర్జెన్సీ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే సో ఇది డేంజర్ బెల్స్ కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నాం. అత్యవసర పరిస్థితులు తప్పితే బయటికి జనాలు రావద్దు, ముఖ్యంగా హైదరాబాదులో. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద అనేది ఉధృతంగా ఒక నదిలాగా ప్రవహిస్తుంది. హైదరాబాద్ రోడ్ల పైన మ్యాన్హోల్స్ ఉండేటువంటి ప్రమాదం ఉంది. పక్కనే మూసి నదులు కూడా బాగా ఉన్నాయి. కాబట్టి సో దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దు. పోలీసులు చెప్పినటువంటి మార్గాల్లోనే మీరు వెళ్ళాలి. సో మీరు ఇబ్బంది పడద్దు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తే మీరు ఈ ట్రాఫిక్ నుండి బయటపడవచ్చు. అదేవిధంగా ఈ వర్ష ఏదైతే వరద ఉందో ఆ వరద ముప్పు నుండి కూడా మీరు బయటపడవచ్చు. సో ఈ వర్ష ప్రభావం ఈ 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు హైదరాబాద్ పోలీసులు కావచ్చు, అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతోపాటుగా మన ANN తెలుగు కూడా